Hello everyone, welcome to our channel Day Before JNTU Exams. Today we are continuing the topic cloud computing important topics. For that I am starting with cluster computing. If you are missed the previous topics which are like high computational computing, high performance computing and parallel computing, please watch the part 1 and come to the part 2 బికాజ్ మీకు ఆ టాపిక్స్ తెలిస్తేనే ఇవి కొంచెం ఈజీగా అర్థమవుతాయి. సో ప్లీజ్ వాచ్ దెమ్ ఫస్ట్. ఓకే, cluster computing framework is a form of computing in which bunch of computers are connected through a LAN. సో లోకల్ ఏరియా నెట్వర్క్ తోని కనెక్ట్ చేసి ఉంటాయి అన్ని కంప్యూటర్స్. సో దే కెన్ బిహేవ్ లైక్ ఎ సింగిల్ మెషిన్. ఒక నెట్వర్క్ అన్ని కనెక్ట్ చేసి పెట్టుంటే అవన్నీ ఒకటే కంప్యూటర్ లాగా ఒక సింగిల్ మెషిన్ లాగా వర్క్ చేస్తాయి అంట. సో కంప్యూటర్ క్లస్టర్ హెల్ప్స్ టు సాల్వ్ కాంప్లెక్స్ ఆపరేషన్స్ మోర్ ఎఫిషియెంట్లీ with much faster processing speed and better data integrity than a single computer, and they can also only used for mission critical applications. అంటే ఇప్పుడు నా ల్యాప్టాప్లో చేసిన వర్క్ నా దాంట్లోనే ఉండి మీ ల్యాప్టాప్లో చేసిన వర్క్ మీ దాంట్లోనే ఉంటే కనెక్షన్ లేనప్పుడు డిఫరెంట్ డేటా జనరేట్ అవుతుంది, దాని మీద వర్క్ చేయాల్సి వస్తుంది. సో మనకి అక్యురేట్ వాల్యూస్ అనేటివి రావు. సో ఎప్పుడైతే మనం ల్యాన్తో కనెక్ట్ చేసి పెట్టి ఉంచుతామో నెట్వర్క్స్ ఈ ల్యాప్టాప్స్ని, అది ఒకటే ల్యాప్టాప్స్ లేకపోతే డెస్క్టాప్ని కనెక్ట్ చేసి పెట్టి ఉంచుతామో అప్పుడు అది ఒక సింగిల్ మెషిన్ లాగా వర్క్ చేయడం వల్ల సేమ్ డేటా మీద వర్క్ చేస్తాయి. అప్పుడు మనకి క్రిటికల్ అప్లికేషన్స్ ఉంటాయి. క్రిటికల్ అప్లికేషన్స్ అంటే డేటా ఇంటిగ్రిటీ అనేది ఉండాలి ఆ అప్లికేషన్స్లో, అట్లాంటి వాటి మీద వర్క్ చేస్తాయి. సో సమ్ ఆఫ్ ద క్రిటికల్ అప్లికేషన్స్ ఆఫ్ ద క్లస్టర్ కంప్యూటర్స్ ఆర్ గూగుల్ సర్చ్ ఇంజిన్ అండ్ పెట్రోలియం రిజర్వాయర్ సిమ్యులేషన్, ఎర్త్ క్వేక్ సిమ్యులేషన్, వెదర్ ఫోర్కాస్టింగ్ అట్లా. సో వెదర్ ఫోర్కాస్ట్ చేసినప్పుడు మనకి ఒక్కొక్క సిస్టంలో ఒక్కొక్కలాగా వచ్చింది అనుకోండి వెదర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ 30 degrees ఒక ల్యాప్టాప్లో, 40 degrees ఒక దాంట్లో, 30.1 ఒక ల్యాప్టాప్లో, అట్లా వచ్చిందంటే మనకి ఇంటిగ్రిటీ లేదన్నమాట. ఇంటిగ్రిటీ లేనప్పుడు మనం అవుట్పుట్ ఏమి ఇవ్వాలి అసలు, అది ఒక క్వశ్చన్. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం మనం క్లస్టర్ కంప్యూటింగ్ ఉంది. క్లస్టర్ కంప్యూటింగ్లో ఏమవుతుంది, క్లస్టర్ కంప్యూటింగ్లో ప్రతి ఒక్క కంప్యూటర్ కూడా ల్యాన్కి కనెక్ట్ చేసి పెట్టి ఉంటుంది. సో అప్పుడు అదంతా ఏమవుతుంది, ఇదంతా ఈ కంప్యూటర్స్ అన్నీ కలిపి ఒక సింగిల్ మెషిన్ లాగా వర్క్ చేస్తాయి. అప్పుడు అన్నిటిలో సేమ్ అవుట్పుట్ ఉంటుంది. సో ఎర్త్ క్వేక్ సిమ్యులేషన్ ఇవన్నీ. ఈ ఎర్త్ క్వేక్ సిమ్యులేషన్లో కూడా రెక్టర్ స్కేల్ మీద రీడింగ్ ఒక్కొక్క కంప్యూటర్లో ఒక్కొక్క లాగా వస్తే ఎట్లుంటుంది, ఒక్కొక్క న్యూస్ పేపర్లో ఒక్కొక్క న్యూస్ వేసినట్టు ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం మనం ఇట్లా ల్యాన్కి కనెక్ట్ చేసి పెట్టి ఉంచితే అవుట్పుట్ సేమ్ వస్తుంది. సో టైప్స్ ఆఫ్ క్లస్టర్ కంప్యూటింగ్, దీంట్లో 3 types ఆఫ్ క్లస్టర్ కంప్యూటింగ్ ఉన్నాయి. అవి ఏంటంటే ఫస్ట్ లోడ్ బ్యాలెన్సింగ్ క్లస్టర్స్. లోడ్ బ్యాలెన్స్ హియర్ వర్క్ లోడ్ ఈజ్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ ద మల్టిపుల్ ఇన్స్టాల్డ్ సర్వర్స్ ఇన్ ద క్లస్టర్ నెట్వర్క్స్. సో ఇక్కడ చూడండి, వీటిలో ఉన్న ప్రతి కంప్యూటర్ మీద కూడా ఈక్వల్ లోడ్ పడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవి క్లస్టర్ హెడ్స్ అంటే ఇవి మెయిన్గా వర్క్ అసైన్ చేసుకుంటాయి, ఆ వర్క్ని మళ్ళీ డివైడ్ చేసుకుంటాయి, సబ్ డివైడ్ చేసినాం అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇక్కడ ఒక 100 lines ఆఫ్ కోడ్ ఉంది, దాన్ని ఇక్కడ ఒకవేళ 10 కంప్యూటర్స్ ఉంటే, ఇక్కడ 9 కంప్యూటర్స్ ఉన్నాయి కదా, సో 9 అంటే 90 lines ఆఫ్ కోడ్ ఉంటే 30 డివైడ్ చేసుకొని వాటిని మళ్ళీ ఈక్వల్ లోడ్ 30 అంటే ఇక్కడ 10 సో అట్లా 10 lines డివైడ్ అవుతుంది. సో ఈక్వల్ లోడ్ పడేలాగా చూసుకుంటుంది క్లస్టర్ కంప్యూటింగ్లో. అండ్ హై అవైలబిలిటీ క్లస్టర్స్. High availability, a group of cluster which ensures to maintain very high availability. Computers pulled from these systems are considered to have very much reliable and may not face the downtime even possibly on any instance. అంటే మనకి డౌన్ టైం ఎప్పుడు ఫేస్ చేయం, మన సర్వర్స్ డౌన్ అయితే అంటాం. అంటే ఏంటిది, ఒకటే ల్యాప్టాప్ మీద లేకపోతే ఒకటే సర్వర్ మీద ఫుల్ అంటే చాలా లోడ్ పడినప్పుడు ఏమవుతుంది, అది డౌన్ టైం అవుతుంది. మన జేఎన్టీయూ సర్వర్స్ లాగా మనం రిజల్ట్ వచ్చినప్పుడు చూసుకుంటాం, అందరం అప్పుడే ఒకటే టైంలో చూసుకుంటాం కాబట్టి ఆ సర్వర్ పాపం ఏమవుతుంది, లో అవుతుంది. అందుకని మనం కొందరు ఏం చేయాలి, నైట్ 3కి 4కి రిజల్ట్ తీసుకోవాలి. అట్లాంటప్పుడు అది కరెక్ట్గా మేనేజ్ అవుతుంది సర్వర్. సో నెక్స్ట్ హై పర్ఫార్మెన్స్ క్లస్టర్స్.
high performance cluster. These customer networking tactic use supercomputers and cluster computing to resolve complex and highly advanced computation problems. హై పర్ఫార్మెన్స్ ఎందుకు ఉంటుందంటే మనం అన్నిటిని డివైడ్ చేసినాం. 90 లైన్స్ ఆఫ్ కోడ్ ఉన్నప్పుడు 90 సెకండ్స్ పడుతుంది అనుకుంటే యావరేజ్గా అనుకున్నాం. జస్ట్ 90 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటే 90 సెకండ్స్ పడుతుంది అనుకుంటే మనం 3 డివైజెస్కి 30 డివైడ్ చేసినాం. అది ఇంకా 30, అది మళ్ళీ 30ని 10 డివైడ్ అయింది. అంటే 90 సెకండ్స్లో అవ్వాల్సిన కోడ్ 10 సెకండ్స్లోనే ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో అక్కడ ఏమైంది, హై పర్ఫార్మెన్స్ క్లస్టర్స్ అనమాట ఇవి. సో కొన్నేమో లోడ్ బ్యాలెన్స్ చేసుకోవడానికి ఉంటాయి, కొన్నేమో హై అవైలబిలిటీకి ఉంటాయి, కొన్నేమో హై పర్ఫార్మెన్స్కి ఉంటాయి. సో 3 కేటగిరీస్గా డివైడ్ అయినాయి. సో అడ్వాంటేజ్ ఏంటి క్లస్టర్ కంప్యూటింగ్కి? సో కాస్ట్ ఎఫిషియన్సీ. Compared to highly stable and more stable maintenance mainframe computers, these form of the cluster computing systems are considered to be largely cost efficient and cheaper. మన మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ కన్నా కూడా ఇది కాస్ట్ తక్కువ ఉంటుందట. అండ్ మోర్ ఓవర్ మోస్ట్ ఆఫ్ దీస్ సిస్టమ్స్ ఆఫ్ అ హై పర్ఫార్మెన్స్ దాన్ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ సిస్టమ్స్. సో మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అంటే దాంట్లోనే అన్నీ ఉంటాయి, మనకు కావాల్సిన రిసోర్సెస్ అవసరం లేని అవసరం ఉన్నాయి, చిన్న ప్రాసెస్కి పెద్ద ప్రాసెస్కి అన్ని యూజెస్ చేయ అన్నీ ఒకటే ల్యాప్టాప్లు ఉంటాయి. సో దాన్ని మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అంటాం. సో దానికి ఎక్కువ ప్రైస్ కావాలి. అదే మన ఈ క్లస్టర్లు అయితే యూజ్ ఉన్నప్పుడే వాటిని వాడతాం కాబట్టి కాస్ట్ ఎఫిషియంట్. సో దీన్ని మనం పెంచవచ్చు, తగ్గించవచ్చు ఈ క్లస్టర్లో. ఇంకా డివైజెస్ కలపచ్చు, డివైజెస్ని తీసేయచ్చు. సో అట్లా మనకు టైం సేవ్ అండ్ మనీ సేవ్. నెక్స్ట్ ప్రాసెసింగ్ స్పీడ్. ద స్పీడ్ ఆఫ్ ద ప్రాసెసింగ్ ఆల్సో ఈక్విటబుల్ టు మెయిన్ ఫ్రేమ్ సిస్టమ్స్ అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ద సూపర్ కంప్యూటర్స్ ఇన్ ద మార్కెట్. సూపర్ కంప్యూటర్స్ ఉన్నాయి కదా మార్కెట్లో, వాటికి ఏమాత్రం తగ్గేది లేదనమాట. సో ఎట్లా, ఎందుకంటే ఇప్పుడు మన సూపర్ కంప్యూటర్స్లో కూడా అదే జరుగుతుంది. ఏం జరుగుతుంది, ఫుల్ సర్వర్స్, డేటాబేసెస్, నెట్వర్క్స్ అండ్ చాలా కంప్యూటర్స్ అన్ని నెట్వర్క్కి కనెక్ట్ అయ్యి ఉండి అన్ని కంప్యూటర్స్ ఒకటే కంప్యూటర్లా వర్క్ అవుతున్నాయి. ఇక్కడ కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. క్లస్టర్లో ల్యాన్కి కనెక్ట్ చేస్తున్నాయి అన్ని. సో ల్యాన్లో ఉన్న వర్క్ అంటే ఒక ల్యాప్టాప్లో ఉన్న రిసోర్సెస్ ఇంకొక ల్యాప్టాప్ యూజ్ చేసుకుంటాం ఎట్లయినా. సో ఇది కూడా సూపర్ కంప్యూటర్కి ఈక్వల్గా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ఎక్స్పాండబిలిటీ. ఇందాక చెప్పినట్టు స్కాలబిలిటీ ఉంది ఇక్కడ. ఎక్స్పాండబిలిటీ అంటే మనం ఇంకా సిస్టమ్స్ని యాడ్ చేయొచ్చు, కావాలి అనుకున్నప్పుడు యాడ్ చేయొచ్చు, వద్దు అనుకున్నప్పుడు తీసేయచ్చు. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ కీ అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ క్లస్టర్ సిస్టమ్స్. అండ్ బికాస్ దే instantiate the opportunity to add any number of additional resources or the system to the existing computer network. So fourth one is high availability of the resources. Computer face failure very often. మనకు తెలుసు కంప్యూటర్స్ ఎప్పుడు ఎట్లా వర్క్ అవుతాయో వాటికే తెలియదు. సో కొన్ని టైమ్స్లో అక్కడ డెడ్ లాక్ అక్కర్ కావచ్చు, కొన్ని టైమ్స్లో ఇంకేదైనా జరగచ్చు, కంప్యూటర్స్ ఫెయిల్ అవ్వచ్చు. సో అట్లాంటి టైంలో హై అవైలబిలిటీ ఈజ్ కాన్కరెంట్ ఇన్ అ స్ట్రేట్ లైన్ టు అవర్ ఇంక్రీజింగ్ డిపెండెన్సీ on computer, because at the present they include a vital role mainly in the companies whose most important functionality is accurately the offer of some stable computing service such as e-business, databases among others. So computer fail ayana time lo kuda, for example ఈ సిస్టంలో ఈ మొత్తం క్లస్టర్లో ఈ కంప్యూటర్ ఫెయిల్ అయినా ఏం కాదు, మిగతావి మేనేజ్ చేస్తాయి. ఇవి అట్లనే వర్క్ చేస్తాయి, వీటికి ఏం కాదన్నట్టు. ఇప్పుడు ఒక్కదానికి ఫెయిల్ అయినంత మాత్రాన మిగతావి కూడా ఆపే వర్క్ చేయడం. సో అది హై అవైలబిలిటీ. And failure of one of the currently active nodes may be passed on the other live nodes, and on the receiving the message that other set of the nodes will be operate as proxy for the dead node. So ప్రాక్సీ లాగా వర్క్ చేస్తుంది. అది ఆ నోడ్ని డిస్కనెక్ట్ చేసి ఇంకొక నోడ్ కనెక్ట్ అవుతుంది, అట్లా ప్రాక్సీ లాగా వర్క్ చేస్తుంది. సో దిస్ ఎన్ష్యూర్స్ ఎన్హాన్స్డ్ అవైలబిలిటీ ఆఫ్ ది సిస్టమ్. సో అవైలబిలిటీ అనేది కరెక్ట్ ఉందన్నమాట, మన JNTU సర్వర్ లాగా కాదు. సో గ్రిడ్ కంప్యూటింగ్ ఎట్లా అంటే, గ్రిడ్ కంప్యూటింగ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ ఫిజికల్లీ కనెక్టెడ్ ఓవర్ ఏ నెట్వర్క్ ఆర్ విత్ ద ఇంటర్నెట్. అంటే మన మొబైల్ ఫోన్స్ అనుకోవచ్చు, మొబైల్ ఫోన్స్ అన్నీ ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉన్నాయి కదా. సో టు పర్ఫార్మ్ ఏ డెడికేటెడ్ టాస్క్ టుగెదర్ సచ్ యాజ్ అనలైజింగ్ ఈ-కామర్స్ డేటా అండ్ సాల్వ్ ఏ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్. ఇట్లా మన ల్యాప్టాప్స్కి ఇంటర్నెట్కి కనెక్ట్ చేసి పెట్టి ఉంచడం, లేకపోతే LAN, WAN, లేకపోతే MAN, లోకల్ ఏరియా నెట్వర్క్, వైడ్ ఏరియా నెట్వర్క్, అండ్ ఇట్లా ఇవన్నీ నెట్వర్క్స్కి మనం కనెక్ట్ చేసి పెట్టి ఉంచుతాం.
దాన్ని మనం గ్రిడ్ కంప్యూటింగ్ అంటామంట. మరి డిఫరెన్స్ ఏంటి క్లస్టర్కి దీనికి అంటే, గ్రిడ్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సూపర్ విటల్ computer that solve particular application. The grid size may vary from the smaller to large enterprises network. అంటే ఈ ఎంటర్ప్రైజ్ ప్రకారం దాని సైజు చేంజ్ అవుతుంది, సేమ్ క్లస్టర్ లాగా. డిఫరెన్స్ ఏంటిదంటే, క్లస్టర్ కంప్యూటింగ్ ఏమో సేమ్ ఒకటే టైప్ ఆఫ్ కంప్యూటర్స్ అన్ని కనెక్ట్ చేసి పెట్టి ఉంచాలి, కానీ గ్రిడ్కి అట్లా కాదు, ఏదైనా ఏం కాదు, ఒక సేమ్ టైప్ ఆఫ్. ఇప్పుడు నా ల్యాప్టాప్లో ఎయిట్ నా ల్యాప్టాప్లో 4 ప్రాసెసర్స్ ఉంటే వేరే ల్యాప్టాప్లో కూడా 4 ప్రాసెసర్స్ ఉండాలి, అప్పుడే ఇవి రెండు కనెక్ట్ అవుతాయి ఎక్కడ, క్లస్టర్ కంప్యూటింగ్లో. బట్ ఇన్ కేస్ ఆఫ్ గ్రిడ్ కంప్యూటింగ్లో అట్లా కాదు. నా ల్యాప్టాప్లో 4 ప్రాసెసర్స్ ఉండి వేరే ల్యాప్టాప్లో 8 ఉండి ఇంకొక దాంట్లో 2 ఉన్నా కానీ ఇట్ కెన్ మేనేజ్ అట్లా. సో ఏ కంప్యూటింగ్ గ్రిడ్ ఈస్ కన్స్ట్రక్టెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద గ్రిడ్ మిడిల్వేర్ సాఫ్ట్వేర్ దట్ అలౌస్ దెమ్ టు కమ్యూనికేట్. ఇట్లా నెట్వర్క్ కనెక్ట్ కాకుండా ఇక్కడ ఏముందంటే మిడిల్ వేర్ ఉంటుందంట, అదే అన్నిటినీ కనెక్ట్ చేసుకుంటూ పోతుంది. సో మిడిల్ వేర్ ఈజ్ యూజ్ టు ట్రాన్స్లేట్ వన్ నోట్ ఇన్ఫర్మేషన్ పాస్ స్టోర్డ్ ఆర్ ప్రాసెస్డ్ ఇన్ఫర్మేషన్ టు అదర్ ఇంటూ రికగ్నైజబుల్ ఫార్మేట్. ఇది ఎట్లా కనెక్ట్ చేసి పెడుతుంది అంటే, రికగ్నైజబుల్ ఫార్మేట్లో కనెక్ట్ చేస్తుంది అంట. అండ్ గ్రిడ్ కంప్యూటింగ్ ఈజ్ డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ క్లస్టర్ కంప్యూటింగ్. డిఫరెన్స్ ఉంది గ్రిడ్కి క్లస్టర్కి ఏంటంటే, బికాస్ ఇన్ గ్రిడ్ కంప్యూటింగ్ ఈచ్ నోడ్ హ్యాస్ హెటెరోజీనియస్ అండ్ జియోగ్రఫికలీ డిస్పర్స్డ్. అంటే వరల్డ్ మొత్తంలో ఎక్కడన్నా ఉండొచ్చు ఆ డివైజెస్, బట్ కనెక్ట్ అయితే సరిపోతుంది ఇంటర్నెట్తోనే. ఇప్పుడు ఇక్కడున్న నేను యుఎస్ఏ ఉన్న వాళ్ళతో కనెక్ట్ అవ్వచ్చు, ఇండియాలో ఉన్న నేను యూజింగ్ మన వరల్డ్ వైడ్ వెబ్తో. సో అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా పాసిబుల్ అవుతాయి గ్రిడ్ కంప్యూటింగ్లో. అండ్ ఇట్స్ ఓన్ రిసోర్స్ మేనేజర్ అండ్ పర్ఫార్మ్ ఏ డిఫరెంట్ టాస్క్ అండ్ ఆర్ లూజ్లీ కనెక్టెడ్ బై ఇంటర్నెట్. ఆర్ లూజ్లీ కనెక్టెడ్ అంటే ఏంటిది, ఇంటర్ఫేస్తో అంత అవసరం లేదన్నట్టు. ఎట్లున్నా ఏం కాదు, ఏ కాన్ఫిగరేషన్ ఉన్నా ఏం కాదు, ఎంత ర్యామ్ ఉన్నా ఏం కాదు, ఎంత స్టోరేజ్ ఉన్నా ఏం కాదు, ఎంత ప్రాసెసర్ ఉన్నా ఏం కాదు, బట్ కనెక్ట్ అవుతుంది. సో ఆర్ కనెక్ట్ అవుతాయి డివైజెస్ ఈ నెట్వర్క్తోని. సో ఆర్ లో స్పీడ్ నెట్వర్క్స్. బట్ ఇన్ క్లస్టర్ కంప్యూటింగ్ రిసోర్సెస్ ఆర్ మేనేజ్డ్ ఇన్ ఏ సింగిల్ లొకేషన్. కానీ క్లస్టర్లో ఏం జరుగుతుంది, సింగిల్ లొకేషన్. మనం అక్కడ ల్యాన్ వాడినాం కదా, ల్యాన్ అంటే ఏంటిది, లోకల్ ఏరియా నెట్వర్క్. లోకల్లో ఉన్న కంప్యూటర్స్ అన్ని వైరింగ్తో కనెక్ట్ అయిన వాటికి మాత్రమే అక్కడ ఒక కంప్యూటర్ లాగా వర్క్ చేస్తాయి. కానీ ఇక్కడ గ్రిడ్ కంప్యూటింగ్లో ఎక్కడున్నా ఏం కాదు, అవన్నీ కలిపి ఒకటే కంప్యూటర్ లాగా వర్క్ చేస్తాయి. సో ద గ్రిడ్ కంప్యూటింగ్ కాన్సెప్ట్ ఈజంట్ న్యూ వన్. ఫస్ట్ మనం ఇలా ఈ డయాగ్రామ్ చూద్దాం. సో కంట్రోల్ నోడ్ అనేది ఒకటి ఉంటుంది, అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది. దీంట్లో ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. మనం ఇక్కడ చెప్పినాం కదా, సాఫ్ట్వేర్ ఏంటిది, మిడిల్ వేర్, గ్రిడ్ మిడిల్ వేర్ అనమాట. అది ఇందులో ఉంటుంది, అన్నిటిని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్, ద గ్రిడ్ కంప్యూటింగ్ కాన్సెప్ట్ ఈజంట్ న్యూ వన్. ఇది కొత్త కాన్సెప్ట్ కాదు, ఇట్స్ అ స్పెషల్ కైండ్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్. ఇది డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ అంటే ఎక్కడెక్కడ ఉన్న కంప్యూటర్స్ అన్నిటిని కలిపేది. ఇది కొత్త కాన్సెప్ట్ ఏం కాదు, పాతదే. ఇన్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ డిఫరెంట్ కంప్యూటర్స్ విత్ ఇన్ ద సేమ్ network share one or more resources. In the ideal grid computing system, every resource is shared. ఈ గ్రిడ్లో ఎవ్రీ రిసోర్స్ షేర్ అయిపోతుంది, టర్నింగ్ ఏ కంప్యూటర్ నెట్వర్క్ ఇంటూ అ పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్. సేమ్ క్లస్టర్ లాగానే, కాకపోతే అక్కడ ల్యాన్లు యూజ్ చేస్తాం, ఇక్కడ ల్యాన్ కాకుండా వైడ్ ఏరియా నెట్వర్క్ అయినా ఏం కాదు, లేకపోతే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ మ్యాన్ అయినా ఏం కాదు, లేకపోతే ఇంటర్నెట్ అయినా ఏం కాదు. విత్ ద రైట్ యూజర్ ఇంటర్ఫేస్, యాక్సెసింగ్ ఏ గ్రిడ్ కంప్యూటింగ్ ఈజ్ నో డిఫరెంట్ దాన్ యాక్సెసింగ్ లోకల్ మెషిన్ రిసోర్సెస్. మరి ఇంత దూరంలో ఉన్న రిసోర్సెస్ని కూడా మనం యూజ్ చేసుకుంటున్నాం ఇంత ఫాస్ట్గా, లోకల్ ఏరియాలో ఉన్న అంటే లోకల్ మెషిన్లో ఉన్న రిసోర్స్ లాగానే. ఫర్ ఎగ్జాంపుల్, ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాం, ఫేస్బుక్ అని కొడతాం, ఫేస్బుక్ ఓపెన్ అయిపోతుంది. కానీ ఫేస్బుక్ సర్వర్ ఇక్కడ ఉందా, పోనీ హైదరాబాద్లో ఉందా, ఎక్కడుంది, దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందో అక్కడ ఉంది. సో అదైతే నాకు తెలియదు, కానీ అది ఎక్కడో ఉంది, ఇక్కడ లేదు. బట్ ఈవెన్ దో మనం 1 సెకండ్లో ఓపెన్ చేస్తాను. సో అది లోకల్ మెషిన్లో ఉన్నట్టే, అదేదో మన ల్యాప్టాప్లో ఉన్న అప్లికేషన్ని ఓపెన్ చేసినట్టే ఓపెన్ చేస్తాను. సో అంత ఈజీ గ్రిడ్తో కనెక్ట్ అవ్వడం. అండ్ ఎవ్రీ ఆథరైజ్డ్ కంప్యూటర్ వుడ్ హ్యావ్ యాక్సెస్ టు ఎనార్మస్ ప్రాసెసింగ్ పవర్ అండ్ స్టోరేజ్ కెపాసిటీ. ప్రతిదానికి పవర్ అండ్ స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది. అండ్ త్రూ ద కాన్సెప్ట్ ఈజ్ ఇట్స్ న్యూ అండ్ ఇట్స్ ఆల్సో ఇట్ పర్ఫెక్టెడ్.
computer scientists, programmers and engineers are still working on creating, establishing and implementing standards and protocols. ఇది ఇంకా దీని మీద రీసెర్చెస్ కానీ ఇంకా ఇంప్లిమెంటేషన్స్ కానీ జరుగుతున్నాయి అన్నమాట. దీంట్లో ఏంటి, ప్రోటోకాల్స్ అంటే ఏంటంటే రూల్స్. ప్రజలు ప్రతి నెట్వర్క్ని వట్టిని నమ్మరు, ప్రతి న్యూ సాఫ్ట్వేర్ని తొందర నమ్మరు. సో వాళ్ళ కోసం అని కొన్ని ప్రోటోకాల్స్ వాళ్ళు నమ్మే విధంగా రిలయబిలిటీ, నమ్మకం అనేది ఇంపార్టెంట్ కాబట్టి అందరు యూజ్ చేయడం కోసం సో స్టాండర్డ్ ప్రోటోకాల్స్ అనేటివి ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతున్నాయి. సో రైట్ నౌ మెనీ ఎగ్జిస్టింగ్ గ్రిడ్ కంప్యూటింగ్ సిస్టమ్స్ రిలే ఆన్ ద ప్రాపరేటరీ సాఫ్ట్వేర్ అండ్ టూల్స్. మనకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టు గ్రిడ్ మిడిల్ వేర్ అని ఉంది కదా, దాని మీద వర్క్ చేస్తున్నాయి. సో దానికి ప్రోటోకాల్స్ మీద వర్క్ చేస్తారు ఇప్పుడు వీళ్ళు సైంటిస్ట్ వాళ్ళందరూ. వన్స్ పీపుల్ అగ్రీ అపాన్ ద రిలయబుల్ set of standards and protocols, it will be easier and more efficient organizations to adopt the grid computing model. So ఈ దీన్ని ఆర్గనైజేషన్స్ అడాప్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం పీపుల్ నమ్మాలి సాఫ్ట్వేర్ని. సో దానికోసం అనేది ప్రోటోకాల్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో గ్రిడ్ కంప్యూటింగ్ సిస్టమ్స్ వర్క్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పూల్డ్ రిసోర్సెస్. పూల్డ్ రిసోర్సెస్ అంటే యూజ్ ఉన్నప్పుడు రిసోర్సెస్ని వాడుకోవడం, లేనప్పుడు యూజ్ చేయకుండా ఉంచడం, అట్లా పూల్డ్ రిసోర్సెస్. అండ్ లెట్స్ సే యూ అండ్ కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ డిసైడ్ టు గో టు ఎ క్యాంపింగ్ ట్రిప్. ఏదైనా క్యాంప్కి వెళ్దాం అనుకుంటున్నాం మనం ఫ్రెండ్స్. అండ్ యూ నో ఎ లాడ్జ్ టెంట్, యూ ఓన్ ఎ లాడ్జ్ టెంట్, నీకు ఒక టెంట్ ఉంది. సో యూ హ్యావ్ వాలంటీర్ టు షేర్ ఇట్ విత్ అదర్స్. సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్లో టెంట్లో షెల్టర్ ఇవ్వడానికి నీకు ఓకే. సో వన్ ఆఫ్ ద ఫ్రెండ్స్ ఆఫర్ యూ టు బ్రింగ్ ఫుడ్ అండ్ అనదర్ సేస్ హీ విల్ డ్రైవ్. సో ఒక ఫ్రెండ్ ఏమో ఫుడ్ ప్రిపేర్ చేస్తూ అంటున్నాడు, ఇంకొక అతనేమో డ్రైవ్ చేస్తూ అంటున్నాడు. సో ద హోల్ గ్రూప్ అప్ ఇన్ ద serve. So once on the trip, the three of you share the knowledge and skills to make the trip fun and comfortable. So మీరు ముగ్గురు వెళ్ళినప్పుడు ఉండే ఫన్, కంఫర్ట్ అనేది ఒక్కడివే వెళ్తే రాదు, ఇంకా ఎక్కువ పని చేసుకోవాల్సి ఉంటుంది, ఎక్కువ ఖర్చు ఉంటుంది. సో ఇఫ్ యూ హ్యాడ్ మేడ్ ద ట్రిప్ ఆన్ యువర్ ఓన్, యూ వుడ్ నీడ్ టు మోర్ టైమ్ to assemble the resources you had need, and you probably would have had to work a lot harder on the trip itself. So trip లో నువ్వు చాలా కష్టపడాల్సి ఉంటుంది, ఫన్ ఉండదు, ఎంజాయ్మెంట్ ఉండదు, ఏముండదు. సో నార్మల్లీ ఏ కంప్యూటర్ కెన్ ఓన్లీ ఆపరేట్ విత్ ఇన్ ద లిమిటేషన్స్ ఆఫ్ ఇట్స్ ఓన్ రిసోర్సెస్. అంటే దానికి కావాల్సిన కాన్ఫిడెన్షియాలిటీ ఎంత కావాలో అంత ప్రకారం అది వర్క్ చేస్తుంది. అంటే నా ల్యాప్టాప్ నుంచి నేను ఒక వేరే వెబ్సైట్ని యాక్సెస్ చేస్తున్నా అంటే ఆ సర్వర్ కూడా నా ల్యాప్టాప్లో ఉన్నాయి అన్నీ యాక్సెస్ చేయాలని ఏం లేదు. కాన్ఫిడెన్షియాలిటీ ఎక్కడ ఉంటుందో అక్కడి వరకే నా ల్యాప్టాప్ అలో చేస్తుంది అంతే. ఇప్పుడు నా మెయిల్, పాస్వర్డ్ అవన్నీ అవి యాక్సెస్ చేయలేదు, ఎందుకు, నా ల్యాప్టాప్ అలో చేయదు కాబట్టి. సో అవి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి గ్రిడ్ కంప్యూటింగ్లో. అండ్ దెర్ ఈజ్ ఏ అప్పర్ లిమిట్ టు హౌ ఫాస్ట్ ఇట్ ఈస్ కంప్లీట్ అండ్ ఆపరేషన్స్ ఆర్ హౌ మచ్ ఇన్ఫర్మేషన్ ఇట్ క్యాన్ బి స్టోర్. సో అక్కడ కూడా లిమిటేషన్స్ ఉంటాయి. మోస్ట్ కంప్యూటర్స్ ఆర్ అప్గ్రేడబుల్, విచ్ మీన్స్ isn't possible to add more power or capacity. It's possible to add the more power and capacity to a single computer. అంటే కొన్ని కంప్యూటర్స్ అప్గ్రేడబుల్ ఉంటాయి, అంటే మన ల్యాప్టాప్స్లో మనం ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో అట్లా క్యాపబుల్ ఉంటాయి కొన్ని, బట్ దట్ స్టిల్ జస్ట్ ఇంక్రిమెంటల్ ఇంక్రీజ్ ఇన్ ద పర్ఫార్మెన్స్. బట్ కొంచెం ఏదో పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ ఉంటుంది అంతే. సో గ్రిడ్ కంప్యూటింగ్ సిస్టమ్స్ లింక్ కంప్యూటర్ రిసోర్సెస్ టుగెదర్ ఇన్ ఎ వే దట్ లెట్ సమ్వన్ యూజ్ వన్ కంప్యూటర్ టు యాక్సెస్ అండ్ లీవరేజ్ ద కలెక్టెడ్ పవర్ ఆఫ్ ఆల్ ద కంప్యూటర్స్ ఇన్ ద సిస్టమ్. కానీ గ్రిడ్లో అట్లా ఉండదు. ఇప్పుడు నేనే అన్ని క్యాలిక్యులేషన్స్ చేసి నేనే దాన్ని యూజ్ చేసుకొని అవసరం లేదు, వేరే కంప్యూటర్ క్యాలిక్యులేట్ చేసింది కూడా నేను యూజ్ చేసుకోవచ్చు. సో to the individual user, it's as if the user computer has transformed into a supercomputer. So itla సూపర్ కంప్యూటర్ లాగా మారుతుంది గ్రిడ్ కంప్యూటింగ్. సో డిఫరెన్స్ ఏంటి క్లస్టర్ అండ్ గ్రిడ్ కంప్యూటింగ్కి అంటే, నోట్స్ మస్ట్ బి హోమోజీనియస్. అంటే క్లస్టర్ కంప్యూటింగ్లో నేను చెప్పాను కదా సేమ్, ఇప్పుడు ఫోన్లో అయితే ఎట్లా, నా సేమ్ కంపెనీ శాంసంగ్ అయితే శాంసంగ్, నా ఫోన్ శాంసంగ్ కాబట్టి శాంసంగ్ ఫోన్స్కే ఫోన్ చేయగలుగుతుంది, నా దాంట్లో సిమ్ జియో ఉంటే జియో ఫోన్కే ఫోన్ చేయగలుగుతుంది. సో ఇట్లా పర్టికులారిటీ ఎక్కువ ఉంటుంది అన్నమాట క్లస్టర్ కంప్యూటింగ్లో. హోమోజీనియస్ హార్డ్వేర్ అనేది సేమ్ హార్డ్వేర్తోనే కమ్యూనికేట్ అవుతుంది, షుడ్ హ్యావ్ ద సేమ్ టైప్ ఆఫ్ ద హార్డ్వేర్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇప్పుడు నా దాంట్లో Windows 11 ఉంటే దాంట్లో కూడా Windows 11 ఉండాలి, అప్పుడే అది కమ్యూనికేట్ అవుతుంది. సో ఇప్పుడు నాది ఒకవేళ ఆండ్రాయిడ్ ఫోన్ అయితే iOS ఫోన్తో కాంటాక్ట్ అవ్వరాదనమాట యూజింగ్ క్లస్టర్ కంప్యూటింగ్. గ్రిడ్ కంప్యూటింగ్లో అట్లా కాదు, ఏ నోడ్ అయినా ఏం కాదు,
ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా ఏం కాదు, ఏ హార్డ్వేర్ అయినా ఏం కాదు, అండ్ ఏ సాఫ్ట్వేర్ అయినా కానీ. ఇదేంటిది హెటిరోజీనియస్. గ్రిడ్ కంప్యూటింగ్ అనేది హెటిరోజీనియస్, క్లస్టర్ కంప్యూటింగ్ అనేది హోమోజీనియస్. సో computers in the cluster are dedicated to the same work and perform no other task. దాంట్లో కంప్యూటర్స్ ఇన్ ద క్లస్టర్ డెడికేటెడ్ టు ద సేమ్ వర్క్. అవన్నీ ఒకటే వర్క్ చేస్తాయి. క్లస్టర్లు ఉన్నాయి, అన్నీ ఒకటే వర్క్ చేస్తాయి. కానీ గ్రిడ్లో కంప్యూటర్స్ ఇన్ ఎ గ్రిడ్ కంప్యూటర్ దేర్ అన్యూస్డ్ ప్రాసెస్ రిసోర్స్ టు గ్రిడ్ కంప్యూటింగ్ నెట్వర్క్. ఇట్లా కొన్ని కంప్యూటర్స్ వర్క్ ఏం లేదు అంటే అవి వేరే వర్క్ కూడా అసైన్ చేసి పెట్టి ఉంటాయి. సో కంప్యూటర్స్ ఆర్ లొకేటెడ్ క్లోజ్ టు ఈచ్ అదర్. మనం ఇక్కడ ల్యాన్లో కదా కనెక్ట్ చేసేది క్లస్టర్ కంప్యూటింగ్లో, సో క్లోజ్ ఉంటాయి, క్లోజ్ టు ఈచ్ అదర్. బట్ గ్రిడ్ కంప్యూటింగ్లో అట్లా కాదు. కంప్యూటర్స్ మే బి లొకేటెడ్ ఎట్ హ్యూజ్ డిస్టెన్స్ ఫ్రమ్ వన్ అనదర్. చాలా హ్యూజ్ డిఫరెన్స్లో కూడా ఉండొచ్చు. అండ్ కంప్యూటర్స్ ఆర్ కనెక్టెడ్ బై హై స్పీడ్ లోకల్ ఏరియా నెట్వర్క్. బస్ అంటే ఏంటిదంటే వైర్స్. ల్యాప్టాప్స్ని కనెక్ట్ చేసే వైర్స్, ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ని కనెక్ట్ చేసే వైర్స్. అవి ఎట్లా ఉండాలి? హై స్పీడ్ లోకల్ ఏరియా నెట్వర్క్స్ ఉండాలి. కంప్యూటర్స్ ఆర్ కనెక్టెడ్ యూజింగ్ ఏ లో స్పీడ్ బస్ ఆర్ ఇంటర్నెట్. ఎట్లయినా ఏం కాదు, గ్రిడ్ కంప్యూటింగ్లో లో స్పీడ్ బస్ అయినా ఏం కాదు, ఇంటర్నెట్తో అయినా కనెక్ట్ చేసి పెట్టి ఉంచవచ్చు. అండ్ కంప్యూటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ఏ సెంట్రలైజ్డ్ నెట్వర్క్ టోపాలజీ. సెంట్రలైజింగ్ ఉండాలి అంటే అన్నీ ఏ కంప్యూటర్లో ఏ కంప్యూటేషన్ జరిగినా కానీ అవన్నీ ఒక్క దగ్గర సెంట్రలైజ్ అయ్యి ఉండాలి. కంప్యూటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ఏ డిస్ట్రిబ్యూటెడ్ ఆర్ డీసెంట్రలైజ్డ్ నెట్వర్క్ టోపాలజీ. ఇక్కడ అట్లా ఉండదు, దేని ఇన్ఫర్మేషన్ దాని దగ్గరనే ఉంటుంది. అండ్ ఇన్ ఏ డిస్ట్రిబ్యూటెడ్ అంటే చాలా దూరం వరకు కూడా ఉంటాయి డివైజెస్, బట్ దే ఆర్ కనెక్టెడ్ విత్ ఇంటర్నెట్. స్కెడ్యూలింగ్ ఈజ్ కంట్రోల్డ్ బై సెంట్రల్ సర్వర్. దేనికి ఏ వర్క్ ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, అవన్నీ సెంట్రల్ సర్వర్ చూసుకుంటుంది. ఇట్ మే హ్యావ్ ద సర్వర్స్ బట్ మోస్ట్లీ ఈచ్ నోట్ బిహేవ్స్ ఇండిపెండెంట్లీ. బట్ గ్రిడ్లో ఎట్లుంటుంది, ఒకరు నాకు వర్క్ ఇవ్వని అవసరం లేదు, ఒకరు నాకు ఏ టైం చేయాలని చెప్పని అవసరం లేదు, దేనికి అది ఇండిపెండెంట్గా వర్క్ చేస్తుంది. అండ్ నెక్స్ట్, హోల్ సిస్టమ్ హ్యాస్ అ సెంట్రలైజ్డ్ రిసోర్స్ మేనేజర్. సో ఇంతకుముందు చెప్పినట్టు ఆ సెంట్రల్ సర్వర్ ఉంది కదా, అది రిసోర్స్ మేనేజర్ లాగా వర్క్ చేస్తుంది. ఇందులో ఎవ్రీ నోడ్ మేనేజర్ ఇట్స్ రిసోర్సెస్ ఇండిపెండెంట్లీ. ప్రతి నోడ్ అదే మేనేజ్ చేసుకుంటుంది దాని రిసోర్సెస్ని ఇండిపెండెంట్గా. సో నెక్స్ట్ డిఫరెన్స్ ఇస్ హోల్ సిస్టమ్ ఫంక్షన్స్ యాజ్ అ సింగిల్ సిస్టమ్ మొత్తం సింగిల్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది. సో గ్రిడ్లో ఏంటంటే ఎవ్రీ నోడ్ ఈజ్ అటానిమస్. ప్రతి నోడ్ ఇండివిజువలే అండ్ ఎనీ వన్ కెన్ ఆప్ట్ అవుట్ ఎనీ టైం. ఇప్పుడు ఏ నోడ్ అయినా కానీ దానికి ఇండిపెండెంట్గానే వర్క్ చేస్తుంది. ఎప్పుడైనా అది నెట్వర్క్ నుంచి వెళ్ళిపోవచ్చు, ఎప్పుడైనా నెట్వర్క్కి రావచ్చు, బట్ కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. నెక్స్ట్ బయోకంప్యూటింగ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ బిల్డింగ్ కంప్యూటర్స్ దట్ యూజ్ బయోలాజికల్ మెటీరియల్స్ అండ్ మిమిక్ బయాలజికల్ ఆర్గానిజమ్స్ ఆర్ యూజ్ టు స్టడీ బయాలజికల్ ఆర్గానిజమ్స్. అంటే ఏంటిదంటే బయో అంటేనే నేమ్లోనే ఉంది. బయో అంటే జీవం, అంటే మన లివింగ్, బ్రతకడానికి యూజ్ అయ్యేటి కదా. సో ఇక్కడ ఏంటిదంటే ఇక్కడ మనకు జెనెటిక్స్ అండ్ మనకి న్యూరాన్స్ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసుకొని కంప్యూటర్స్ మేక్ చేస్తారంట. హౌ ఆర్ ద కంప్యూటర్ సిస్టమ్ సిమిలర్ టు బయాలజికల్ ఆర్గానిజమ్స్? మరి ఇవి మన కంప్యూటర్స్కి ఎట్లా సిమిలర్ ఉన్నాయని కనెక్ట్ చేసిండ్రు అసలు వాళ్ళు అంటే టూ ఆఫ్ ద టర్మ్స్ యూజ్డ్ ఇన్ బయాలజికల్ కంప్యూటింగ్ ఆర్ జెనెటిక్ అల్గరిథమ్స్ అంటే జీన్స్ అంటే ఏంటి, మన డిఎన్ఏ అండ్ న్యూరల్ నెట్వర్క్స్ అంటే ఏంటి, మన మైండ్లో ఉండే న్యూరాన్స్. సో న్యూరల్ నెట్వర్క్స్ అవి రెండింటిని బేస్ చేసుకొని బయో కంప్యూటింగ్ అనేది చేస్తున్నారట. బోత్ ఆఫ్ దీస్ రిఫర్ టు యాజ్ ఎబిలిటీ ఆఫ్ ద కంప్యూటింగ్ సిస్టమ్ టు లెర్న్ అండ్ మేక్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ దే ఆర్ గివెన్. సో మన రోబోటిక్స్కి కొంచెం సిమిలర్గా మన రోబోట్స్కి ఏం చేస్తాం, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, అవి ఇచ్చినప్పుడు అవి ఎట్లా పర్ఫామ్ చేయాలి, అవి ఎట్లా బిహేవ్ చేయాలి అనేది మనం వాటికి ముందే చెప్తాం. ఇట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా మనం కొన్ని వాటికి నేర్పిస్తే వాటికి తగ్గట్టే అవి బిహేవ్ చేస్తాయి. సో అట్లనే కంప్యూటర్స్ కూడా వాటి అవే వర్క్ చేసుకోవడానికి ఉండడం కోసం న్యూరల్ నెట్వర్క్స్ అండ్ జెనెటిక్ అల్గరిథమ్స్ని వాడతాం. సో హ్యూమన్ బ్రెయిన్స్ కంటైన్ ద యావరేజ్ ఆఫ్ 86 బిలియన్
న్యూరాన్స్ దట్ ట్రాన్స్మిట్ ద ప్రాసెస్ ఇన్ఫర్మేషన్. మన బ్రెయిన్లో తెలియట్లే కానీ 86 బిలియన్ న్యూరాన్స్ ఉన్నాయట. అండ్ న్యూరల్ నెట్వర్క్స్ ఆర్ ఆర్టిఫిషియల్ సిస్టమ్ బిల్ట్ ఆన్ ద సేమ్ ప్రిన్సిపల్. సో ఇట్లానే 86 బిలియన్ న్యూరాన్స్ ఉన్నాయి కదా మనకి. ఆర్టిఫిషియల్ సిస్టమ్స్ కూడా సేమ్ అట్లనే బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ పెడుతున్నారట బిల్డ్ చేయడానికి. సో genetic algorithms are code sequences that help the computer to decide upon the course of the action based on the predetermined or predicted outcomes. అంటే మనం ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాల్ మనం తగలడానికి వస్తుంది, ఎవరో కొట్టినరా బ్యాటింగ్ చేసిండ్రు, బాల్ వస్తుంది మనల్ని తాకడం కోసం, అంటే మనకు తాకుతుంది, మనకు తెలుసు అది తాకుతుందని. సో మనం ఏం జరుగుతాం, పక్కా జరుగుతాం. సో అది యాక్షనే కదా, ఒక యాక్షన్ జరుగుతుంది, మనం దానికి ఎట్లా రియాక్ట్ అవ్వాలి అనేది మనకు తెలుసు. సో సేమ్ అదే రోబోటిక్స్కి వస్తే వాటికి కూడా ఒక యాక్షన్ జరిగినప్పుడు ఎట్లా రియాక్ట్ అవ్వాలి, ఇట్లాంటివన్నీ జెనెటిక్ అల్గారిథమ్స్లో ఉంటాయి. జెనెటిక్ అల్గారిథం అంటే సెట్ ఆఫ్ సీక్వెన్స్, ఏది జరిగితే ఏం చేయాలి. సో అట్లా. అండ్ రెగ్యులర్ కంప్యూటర్స్ మస్ట్ బి ప్రోగ్రామ్డ్ ఫర్ ఎవ్రీ రియాక్షన్. మనం అంటే కొన్ని చూస్తున్నాం, కొన్ని ఫేస్ చేస్తున్నాం, దాని నుంచి నేర్చుకుంటున్నాం. బట్ మనం కంప్యూటర్స్కి ఏం చేయాలి, అన్ని ప్రోగ్రామ్ చేసి పెట్టాలి ఫస్టే ఫర్ ఎవ్రీ రియాక్షన్. అండ్ బట్ బయాలజికల్లీ బేస్డ్ కంప్యూటర్స్ కుడ్ యూజ్ ద డేటా టు ఎవాల్యుయేట్, లెర్న్ హౌ టు రియాక్ట్. ఇప్పుడు మనం ఒకసారి ఆల్రెడీ దెబ్బ తాకిన తర్వాత అయ్యో ఇంకొకసారి తాకుతుందేమో అనే ఎక్స్పీరియన్స్ నుంచి పక్కకు జరుగుతాం. సో అట్లనే బయాలజికల్ బేస్డ్ కంప్యూటర్స్ కూడా వాటి ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకుంటాయి. లెర్న్ హౌ టు రియాక్ట్, ఎట్లా రియాక్ట్ అవ్వాలి అనేది నేర్చుకుంటున్నాయి. సో వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ బయాలజికలీ బేస్డ్ కంప్యూటర్స్? సరే, అంత బాగానే ఉంది. ఫ్యూచర్ ఎట్లుంటుంది? బయాలజికలీ బేస్డ్ కంప్యూటింగ్ ఈజ్ నాట్ జస్ట్ మేకింగ్ కంప్యూటర్స్ దట్ రిజెంబుల్ ఆర్గానిక్ ఫంక్షనింగ్. ఈ బయాలజికల్ కంప్యూటింగ్ అంటే నార్మల్గా ఎట్లా బిహేవ్ చేయాలి అని ఆర్గానిక్ ఫంక్షనింగ్ చేయడమే కాదు, ఇట్ ఆల్సో మే ఎవాల్వ్ యూజింగ్ ఆర్గానిక్ మెటీరియల్ టు బిల్డ్ ద కంప్యూటర్స్. వీటిని తయారు చేయాలంటే కూడా వాటికి ఆర్గానిక్ మెటీరియల్సే కావాలట. అంటే మన బాడీ పార్ట్స్లో ఉండే న్యూరాన్స్ అండ్ జెనెటిక్సే కావాలట. సచ్ యాజ్ మ్యాగ్నెట్ మేకింగ్ బ్యాక్టీరియా యూస్డ్ ఇన్ ఎక్స్పెరిమెంటింగ్ ఇన్ ద యూకేలో ఎక్స్పెరిమెంట్ చేసిండ్రట బ్యాక్టీరియా యూజ్ చేసి. So as the machines become more sophisticated, they will be used in increasing complicated tasks. ఇవి ఎంత నేర్చుకుంటే అంత కాంప్లికేట్ అవుతాయి. సో కాంప్లికేట్ టాస్క్స్ని ఫినిష్ చేయగలుగుతాయి. ఫర్ ఇన్స్టాన్స్ మెనీ జెనెటిక్ డిసీజెస్ ఆర్ రిజల్ట్ ఆఫ్ ఫాల్టీ డిఎన్ఏ. ఒక ఫాల్ట్ డిఎన్ఏ వల్ల చాలా డిసీజెస్ వస్తాయి. లైక్ ద మిస్సింగ్ కామా ఇన్ ద స్పేస్ షటిల్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ ఏంటో నాకు తెలీదు. అండ్ కంప్యూటర్ సిస్టమ్ దట్ కెన్ బి ఐసోలేట్ ద ఫాల్టీ కోడ్ కెన్ సమ్డే ఫిక్స్ ఇట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ ఉంది, దాంట్లో ప్రోగ్రామ్ రాసినాం. సో ఇది జెనెటిక్ కాబట్టి దాని చదివి అక్కడ ఎక్కడ ఫాల్ట్ ఉందో తెలుసుకొని అదే రాసుకుంటుందట. సో అది సమ్డే ఇట్ కెన్ ఫిక్స్ ఇట్ బై లెర్నింగ్. So interestingly, one of the best uses according to the Quora.com, it is construct of the simulated organisms in the application to study how they will react to certain environments. అవి సేమ్ ఎట్లా మన జనరల్ లైఫ్ని మిమిక్ చేస్తాయంట. మనుషులు ఎట్లా ఉంటారు అవి కూడా అట్లానే రియాక్ట్ అవుతాయి. ఎక్కడైనా మిస్టేక్ అయితే ఫైన్ చేయడం, వాటిని రెక్టిఫై చేసుకోవడం, దాన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడం అట్లా. సో ఇన్ ఫ్యాక్ట్ టుడే బయోకంప్యూటింగ్ ఇన్ సైన్స్ ఫిక్షన్ బికమింగ్ జస్ట్ యాక్సెప్టెడ్ సైన్స్. సో యాక్సెప్ట్ చేయాలి దీన్ని. నెక్స్ట్ ఇంకెన్ని టాపిక్స్ ఉన్నాయి? మొబైల్ కంప్యూటింగ్, BioComputing, quantum. So let's stop here only because it's already been 30 minutes. BioComputing అయిపోయింది కదా. So we discuss mobile computing in the next class. Until then, bye bye. Please like, share and subscribe to Day Before JNTU Exams.